ఏంటిది? వుడ్ యూ లైక్ టు గో ఫర్ వాక్ ఆర్ స్టే హోమ్? నువ్వు వాకింగ్కి వెళ్ళాలనుకుంటున్నావా లేక ఆర్ అనేటువంటిది ఆల్మోస్ట్ మనకి ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్లో వాడతాం. ఇది అంటే ప్రశ్న అడుగుతాం. నువ్వు చేస్తావా చెయ్యవా, వస్తావా రావా, తింటావా తినవా, అంటే ఆల్మోస్ట్ లేదా అనేటువంటిది సో ఏంటంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం ఎక్కువగా ఆర్ అనేటువంటి కంజంక్షన్ని యూజ్ చేస్తాం. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ నేను వుడ్ యూ లైక్ అన్నానమ్మా, ఇదే మనకి పెద్ద టాపిక్. అసలు ఫుడ్ ఎందుకు వాడాను నేను? వుడ్ యూ లైక్ టు గో ఫర్ యువర్ వాక్ ఆర్ నాట్, లేదా ఆర్ స్టే అట్ హోమ్, ఇంట్లోనే ఉంటావా అనేటువంటిది నా పాయింట్. సో వుడ్ అనేటువంటి వర్డ్ని మనం ఎందుకు వాడాము? కమాండింగ్ అడగడం కోసం వుడ్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాము. ఇంకా లైక్ టు గో ఫర్ యువర్ వాక్ అంటే ఒక చిన్న విషయమే నేర్చుకున్నాం మనం రోజుకి. ఇంకా నేర్చుకోవాల్సిన కలవ నెత్తిని పెట్టుకునేమంటే ఒక్క వజ్రాన్ని దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న విషయాన్ని తెలుసుకున్నా కానీ మీనింగ్ఫుల్గా మనకు అవసరమైన కంటెంట్ ఒకటే చెప్పుకున్నా మనకి హ్యాపీ. గొప్పడం నేర్చుకొని వెళ్ళిపోయినంత మాత్రం ప్రయోజనం ఉంది. సో చూద్దాము. ఐ లైక్ సబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్, అంతే కదండి. సో ఐ లైక్ టు గో ఫర్ ఎ వాక్, నేను వాక్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఓకేనా, ఇష్టపడుతున్నాను పాజిటివ్ సెంటెన్స్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్గా చేద్దాం. క్వశ్చన్ చేయాలంటే దీన్ని ఏమన్నాడు? క్వశ్చన్ అడగాలంటే దీన్ని ఏమన్నాడు చెప్పండి. ఏమడుగుతాము? ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ ఫ్రీ ఫార్మ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఒక హిడెన్ ఫార్మ్ ఆల్రెడీ లోపల ఉండిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ టు ఫార్మ్. నేను మొన్న నా గొంతు రాని రోజు 100 సార్లు చెప్తాను. సో ప్రెజెంట్ టెన్స్ లో మనకి యాక్చువల్గా ఇప్పుడు మనం ఫాలో అవుతున్న స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్. ఇది చెప్పడానికి గల కారణమే ఏంటి? స్ట్రక్చర్లో ఇది ఉంది అని చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఈజ్ టు ఫార్మ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ మోడ్. మనకి అపియర్ అవ్వకుండానే లోపల మనకు ఒక డూ ఫార్మ్ అనేటువంటిది ఉంటుంది. మనం క్వశ్చన్ చేయాల్సినప్పుడు వెంటనే డూ ఫార్మ్ అనేది మనకి ముందుకు వస్తుంది. అందుకని క్వశ్చన్స్ వాడేటప్పుడు దాని స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్గా మారుతుంది. కాబట్టి ఇదేమవుతుంది అంటే డు ఐ లైక్ టు గో. నేను ఇష్టపడుతున్నానా వాకింగ్ వెళ్ళడానికి? నేను వాకింగ్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నానా? సో ఇది ప్రెజెంట్ టెన్స్. అండ్ కమింగ్ టు ద పాస్ట్ టెన్స్, ఎప్పుడు కూడా మనకున్న టెన్సెస్ ఏంటి? ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ లో మనం వస్తే సేమ్ సెంటెన్స్ మొత్తం నేను రాయట్లేదు. ఐ లైక్డ్ టు గో ఎక్సెట్రా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? లైక్డ్ అని ఇక్కడ టు ఫార్మ్ ఉంటే ఆల్రెడీ ఇక్కడ ఏమైతుంది? మనకి రీడ్ అనేటువంటి ఒక హిడెన్ పాజిటివ్ ఉంటుంది. సో మనం క్వశ్చన్ ఫార్మ్ చేయాలి అంటే ఏం చెప్పాలంటే రీడ్ ఐ. ఇప్పుడేమవ్వాలి? ఈ పాజిటివ్స్ ఇక్కడ వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా రీడ్ అనేటువంటి ఇక్కడ వస్తే ఇది దిస్ రిప్రజెంట్స్ ద టెన్స్. అక్కడ డూ రిప్రజెంట్ చేస్తుంది టెన్స్ ని, ఇక్కడ డిడ్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి we need not to use the second form of the verb in the second form of main verb. ఇక్కడ మనం ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద main verb నే యూస్ చేస్తాం. Did I like to go for a walk? సో క్వశ్చన్, నేను ఇష్టపడ్డానా వాకింగ్ వెళ్ళడానికి? నేను ఇక్కడేమో ఇష్టపడుతున్నా, ఇక్కడేమో ఇష్టపడ్డానా, ఇష్టపడ్డాను, ఇక్కడ ఇష్టపడ్డానా అనేటువంటి ప్రశ్న వచ్చింది. సో ఇది రెండు ఒక భాగం. ఇప్పుడు గుడ్ అనేటువంటిది దేనికి సంబంధించింది? ఇట్స్ కంప్లీట్లీ ఏ ఫ్యూచర్ ఫామ్. యాక్చువల్గా నేను డైరెక్ట్గా ఫ్యూచర్ ఫామ్ చెప్పొచ్చు, గుడ్నే చెప్పొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. సో కాబట్టి నేను ప్రెజెంట్ అండ్ పాస్ట్ ఫామ్స్ కూడా చెప్పాను. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్యూచర్ టెన్స్. ఐ విల్ గో, ఓకేనా? లేదంటే ఐ విల్ లైక్ నా అలాగే రాచ్చు. ఐ విల్ లైక్ టు గో ఫర్ ఎ వాక్.
వాకింగ్ వెళ్ళాలంటే నేను ఇష్టపడతాను. ఓకేనా? ఇదేంటి ఫ్యూచర్లో మనం చేయబోతున్నాము కాబట్టి ఐ విల్ లైక్ అంటే నేను డాక్టర్ అడ్వైస్ చేశాడు నాకు. డాక్టర్ అడ్వైజ్ మీ టు గో ఫర్ ఎ వాక్. సో ఇప్పుడు నాకు ఇష్టం వస్తుంది లోపల. నాకు కొంతమంది వెనక నుంచి మోటివేట్ దాకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదువుకోవాలి, మాట్లాడాలి అనేటువంటి కాన్సన్ట్రేషన్ అంత ఇంట్రెస్ట్ నాకు లేదు. బట్ నేను ఐ వాజ్ మోటివేటెడ్ బై సమ్వన్. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ స్పీకింగ్ కమ్యూనికేషన్ లేదంటే స్పీకింగ్ లాంగ్వేజ్. సో అది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే నేను ఇష్టపడుతున్నాను మాట్లాడటానికి, నేను ఇష్టపడుతున్నాను ఆ పని చేయడానికి. సో కాబట్టి ఐ విల్ లైక్ నేను రేపటి నుంచి ఆ పని చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. రేపటి నుంచి ఆ పని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి ఐ విల్ లైక్ టు గో ఫర్ ఎ వాక్. సో అది మనకి ఫ్యూచర్లో నేను చేయాలి అనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్నానా? కొన్నిసార్లు రేపు వాకింగ్ వెళ్ళంటే నేను వెళ్తానని చెప్పానా నీకు? అంటాను కదా, నేను చేస్తానని చెప్పానా, నేను మాట్లాడతానని చెప్పానా అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఫ్రీ అనేటువంటిది మనకి ముందుకు వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, విల్ అనే దానికి నెగిటివ్ ఫామ్ చేర్చాల్సి వచ్చినప్పుడు విల్ నాట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయము. దాని ప్లేస్లో వాంట్ అనేటువంటి వర్డ్ యూజ్ చేస్తాము. దిట్ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్. ద వర్డ్ విల్ నాట్. విల్ నాట్ యొక్క షార్ట్ ఫామ్ మనకి వాంట్ అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం ఇక్కడ నెగిటివ్ కాదు వాటిని మనం పాజిటివ్ వర్డ్ నేను యూజ్ చేస్తాం కాబట్టి సో విల్ I like to go for classes for the communication. Will I like to go for your work? నేనంటే ఇక్కడ I shall అన్నాము. I కాబట్టి shall form కదా, వాడచ్చు కదా డెఫినెట్ ఫామ్ని. I shall like to go for your work. ఇప్పుడు మనము shall I అని చెప్పచ్చు, ఇది కూడా వాడచ్చు. ఎందుకంటే will for all the subjects. Shall అనేది we are preferring లేదంటే used in what లేదంటే in after I and by first persons. సో ఇక్కడ మనం షల్ వాడచ్చు. షల్ ఐ లైక్ టు గో ఫర్ ఎ వాక్. సో ఓకే. అయితే పాస్ట్ టెన్స్లో మనకి పాస్ట్ టెన్స్లో కూడా రెండు ఉంటాయి అన్నమాట. ఐ మీన్ సారీ ఫ్యూచర్ టెన్స్లో కూడా సింపుల్ ఫ్యూచర్, ఓకేనా? ఫ్యూచర్లో మనకి పాస్ట్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకసారి పాస్ట్ చేసేటువంటిది మనకి ప్రెసెంట్ ఫాము. వీళ్ళ యొక్క పాస్ట్ ఫామే వుడ్. ఆ నాలెడ్జ్ ఉంది కదా మనకి. షల్ ప్రెసెంట్ ఫాము, దాని యొక్క పాస్ట్ ఫాము షుడ్. అవునా? చేస్తాను, చెయ్యాలి, చేస్తాను. ఐ షుడ్ డూ ఇట్. నేను చేస్తాను, నేను చెయ్యాలి. పాస్ట్ టెన్స్లో చెప్తాం అది. ఓకేనా? ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, వీల్కి వుడ్ ఫామ్ కంప్లీటెడ్ యాక్షన్. అంటే ఐ విల్ డూ అంటే నేను చేశాను. ఎప్పుడు చేశాను? ఫ్యూచర్లో చేశాను. ఫ్యూచర్లో ఫ్యూచర్లో ఎట్లా చేస్తాం మేడం మనం అంటే చేస్తాం. ఎప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఫస్ట్ సెమిస్టర్. ఎప్పుడు 2024 25లో మీరు వర్క్ స్టార్ట్ చేశారు. మీరు 30కి అయిపోయిందా? 29కి అయిపోయిందా? దిస్ యాక్షన్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అందుకని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏం చెప్తాము? కంప్లీటెడ్ యాక్షన్ చెప్తాం. పర్ఫెక్ట్, ఆల్ ద పర్ఫెక్ట్ టెన్సెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ కంప్లీటెడ్ యాక్షన్, నాట్ ఈవెన్ పాస్ట్ టెన్స్. యాక్చువల్గా పాస్ట్ టెన్స్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ద కంప్లీటెడ్ కదా. పాస్ట్ టెన్స్ తెలిసింది మనకి కంప్లీట్ పని అయిపోయిందని గతాన్ని తెలియజేస్తుంది పాస్ట్ టెన్స్. అయితే పర్ఫెక్ట్ టెన్స్లోకి వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆల్సో ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద కంప్లీటెడ్. హ్యాస్ ఆర్ హ్యావ్ వచ్చినప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే నేను ఇప్పుడే కంప్లీట్ చేశాను. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ టెన్స్ ప్రజెంట్ ఐ మీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ టెన్స్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ మెన్షన్ చేసినప్పుడు వీ నీడ్ నాట్ టు మెన్షన్ ద పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైం. జస్ట్ నౌ, ఆల్రెడీ అనేటువంటి వర్డ్స్ని మనం జస్ట్ బిఫోర్ దట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాం. ఇంతకు ముందుగా జరిగింది అని. అంతేగాని వీఆర్ నాట్ పర్టికులర్లీ మెన్షన్ ద పాయింట్ ఆఫ్ టైం. But in past tense, in simple past tense, we have to mention the particular point of time. Yesterday, 5 minutes before, ago. ఇలా మనము వర్డ్స్ని మనము యూజ్ చేస్తాం. లేదంటే లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్. సో ఇలా పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని మనం అక్కడ మెన్షన్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. అట్ ద సేమ్ టైమ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఇంకా పాస్ట్ పర్ఫెక్ట్ అయితే ఏంటంటే ఆల్రెడీ 2 యాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. హ్యాడ్ వచ్చినప్పుడు ఎలాంటి రూల్స్ని
ఫాలో అవుతాను కూడా నేను మీకు టెన్సెస్ చెప్పేటప్పుడు చెప్తాను. అందుకని దిస్ టైమ్ ఐ కంప్లీట్లీ డిసైడెడ్ టు గివ్ ద కంప్లీట్ ఏదైతే ఉంటుందో నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో గ్రామర్ టెక్నిక్స్ ఏమైతే ఉన్నాయో ఐ ఫ్లెక్సిబుల్లీ ఫ్రీలీ అవైలబుల్ టు గివ్ అస్. అది నా ఒపీనియన్. మీకు ఓపిక ఉంటే నేను ఇచ్చాను కంపల్సరీ. అండ్ దెన్ ఇప్పుడు మనము నౌ గోయింగ్ టు ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో జరగాల్సిన విషయం. ఫ్యూచర్ అంటే ఇంకా జరగలేదు, కానీ ఫ్యూచర్ ఇండికేట్ ద కంప్లీటెడ్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్ రాస్తున్నారు, సెకండ్ సెమిస్టర్ చదువుతున్నారు. మీరు సెప్టెంబర్ అక్టోబర్లోనో మీరేం చేయాలి? ఎగ్జామ్స్కి యూ హ్యావ్ టు కదా, యూ విల్ హ్యావ్ టు అటెండ్. యూ విల్ హ్యావ్ టు అటెండ్ ద ఎగ్జామినేషన్స్ ఇన్ ద ఫ్యూచర్. దట్ మంత్ అలానా నెలలో మీరు ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారు. యాక్షన్ ఏమైతే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో ఇంకా ఏంటంటే బై దిస్ టైం టుమారో, బై దిస్ టైం టుమారో, బై దిస్ టైంకి ఎంత అర్థం ఉంటుందో తెలుసా? బై దిస్ టైం ఎస్టర్డే, బై దిస్ టైం ఎస్టర్డే ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఇదే టైంకి నిన్న ఏం చేస్తూ ఉన్నాను అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాను. బై దిస్ టైం అనేటువంటి వర్డ్ వస్తే పాస్ట్లో వచ్చినప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాము. బై దిస్ టైం టుమారో, రేపు ఈ టైం కల్లా. అండ్ ఈవెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ని కూడా మనము వాడచ్చు. ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కూడా ఈ టైం కల్లా నేను రేపు ఆ పని చేస్తాను. అది నేను ట్రైన్ ఎక్కి బయలుదేరి వెళ్ళిపోతాను. ఇదే టైంకి నేను కొంతమందిని రేపు టైం కల్లా కలుస్తాను. బై దిస్ టైమ్ నేను వేరే వాళ్ళని ఐ విల్ హ్యావ్ టు మీట్ సమ్వన్. సో ఈ విధంగా మనం ఫ్యూచర్ టెన్స్ని మనం అక్కడ ఇండికేట్ చేస్తాము. సో ఇప్పుడు వుడ్ అనేటువంటిది ఏంటంటే పాస్ట్ టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. వీళ్ళని నేను షల్ ఐ గో టు వాక్ అన్నా కదా, షల్ ఐ లైక్ టు గో ఫర్ ఏ వాక్ అంటే నేను ఇష్టపడుతున్నానా వెళ్ళటానికి అని. మరి బై సెంటెన్స్ ఏంటి అంటే వుడ్ యూ లైక్ టు గో ఫర్ ఏ వాక్. ఏంటి నువ్వు ఇష్టపడుతున్నావా? రేపు వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడిపోతున్నాడు ఆల్రెడీ. పాస్ట్ టెన్స్ తను ఇష్టపడుతున్నాడు ఎప్పుడు వెళ్ళడానికి, చేయడానికి. తను ఇష్టపడంటే తన అంగీకారం అనేది ఆల్రెడీ డెసిషన్ ఆల్రెడీ తీసేసుకున్నాడు. అంటే ఒపీనియన్ టేకింగ్ అనేటువంటిది, డెసిషన్ టేకింగ్ అనేటువంటిది అయిపోయింది. తను డిసైడెడ్ అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు అడుగుతుంది, నువ్వు డెసిషన్ తీసేసుకున్నావా, వెళ్ళిపోతున్నావా, లేకపోతే ఉంటున్నావా అంటే ఆలోచించాడు. ఇక్కడ ఏమన్నాడంటే డెసిషన్ తీసేసుకున్నావా